సంధ్య థియేటర్ సంఘటనలో ఒకరు చనిపోతేనే హీరో అల్లు అర్జున్ పై కేసు పెట్టి అరెస్టు చేశారు కదా. 6గురు మృతి చెందిన తిరుపతి దుర్ఘటనలో ఎవరిపై కేసులు పెడతారు, ఎవరిని అరెస్టు చేస్తారు, దర్యాప్తు చేస్తాం, చర్యలు తీసుకుంటాం వంటి మాటలు కాదు, చేతల్లో చూపించాలంటున్నారు ప్రజలు. విశాఖకు మోడీ పర్యటన తిరుమల భక్తుల శాపంగా మారిందా అంటే అవుననే సమాధానం తొక్కేసలాట ఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది. తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 7గురి మృతికి కారణమైన పెను విషాదానికి ఎవరు కారకులనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉదయిస్తుంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ తో పాటు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి తిరుపతి సంఘటనకు ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? చిన్న స్థాయి సిబ్బందిని బాధ్యులను చేసి తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటారా? టీటీడీ ఈవో, చైర్మన్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులపై కేసులు నమోదు చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? ఇలాంటి ఎన్నో సందేహాలు సామాన్యుల్లో ఉన్నాయి. గత నెల 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో ప్రదర్శించిన పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో అల్లు అర్జున్ సహా 11 మందిపై కేసులు నమోదు చేయగా ఇప్పటికీ వారంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ మృతురాలి కుటుంబానికి చిత్ర యూనిట్ 2 కోట్ల రూపాయల సాయం అందించింది. ప్రభుత్వం కూడా 25 లక్షల పరిహారం అందించింది. ఈ సంఘటనలో దేశవ్యాప్తంగా పేరున్న అల్లు అర్జున్ లాంటి స్టార్ పై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి దుర్ఘటనలు జరిగిన అన్ని సందర్భాల్లోనూ ఇదే తరహా చర్యలు ఎందుకు ఉండడం లేదనేదే $1 మిలియన్ ప్రశ్న. తిరుపతిలో తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు చేస్తాం, చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రకటనలు చేయడం కాదు, నష్టపరిహారం అందజేసి కంటితుడుపు చర్యలు తీసుకోవడం కాదు, అసలైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. నిలబడలేం, కూర్చోలేం, ఒకే చోట పడిగాపులు, కనీస వసతులు లేవు, అన్న పానీయాలు అందలేదు, పట్టించుకునేవారే లేరు. వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చిన భక్తులతో టీటీడీ అధికారులు దారుణంగా వ్యవహరించారు. వీధులనే క్యూలుగా మార్చి అందులోనే తోసేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలే జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా నెట్టేశారు. ఏమాత్రం నియంత్రణ పాటించకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కౌంటర్ల వద్ద తూతూ మంత్రంగా భద్రత కల్పించారు. టోకెన్ తీసుకునేందుకు పోటీ పడే దుస్థితిని తీసుకువచ్చారు. విశాఖలో జరిగిన ప్రధాని మోడీ సభ వద్ద వేలాది మంది పోలీసులు విధులు నిర్వహించారు. కానీ వేలాది మంది ఉన్న సామాన్య భక్తుల వద్ద 10 మంది పోలీసులు కూడా లేరు అంటూ బాధిత భక్తులు వాపోతున్నారు. మరి ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.